హల్లెలూయా. దేవాతి దేవుడు ఆయన ఉదయ కాంతిని మనందరి మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2వ పేతురులో మనం చదువుకున్న 3వ అధ్యాయంలో, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగృతులై ఉండవలెను. ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు ఈరోజు మన ధ్యానాంశం కనిపెట్టుకొని ఉండాలి. ఒక క్రైస్తవుడు దేనికోసం కనిపెట్టాలి? మనలో చాలా విషయాల్లో మనం కనిపెట్టుకుని ఉంటుంటాం. చాలా విషయాలు. యాకోబుని మీరు చూసినట్లయితే తన మామయ్య కూతుర్ని చూసి మనసు పడి 5 సంవత్సరాలు ఆమెను వివాహం ఆడడానికి ఊడిగం చేస్తాడు, బానిసత్వం చేస్తాడు. ఈ లోకంలో మనుషులు రకరకాలైన వాటి కోసం కనిపెట్టుకునే ఉంటారు. చాలామంది యవన బిడ్డలు ఆ అమ్మాయి, తను ఇష్టపడిన అమ్మాయి ఏ టైంకి వస్తుంది, నేను ఒకసారి చూస్తే బాగున్ను. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద గర్ల్స్. వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఒక స్త్రీ కోసం పురుషులు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 5 years అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఏం చేశాడంటే, జబ్బు కలిగిన ఆమెను భారీగా ఇచ్చాడు. తెల్లారి చూసేసరికి, అదేంటి నన్ను మోసం చేశా, ఇంకొన్ని సంవత్సరాలు నాకు బానిసత్వం చేయి. మరలా బానిసత్వం. యాకోబుకి ఎలా అనిపిస్తుందంటే టైం తెలియట్లేదట, చాలా ఫాస్ట్గా అయిపోయిందట. ఎందుకోసమంటే యాకోబు యొక్క మనసంతా కూడా ఒక స్త్రీ మీద ఉన్నది. నువ్వు దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. దేనికోసము ఒక క్రైస్తవుడు కనిపెట్టుకొని ఉండాలో ఈరోజు వాక్యం మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. చాలామంది భూమికి పూజ చేస్తున్నారు, నేను చూశాను. కొంతమంది సూర్యుడి వైపుకి తిరిగి దండం పెడుతున్నారు, కొంతమంది నీళ్లకు పూజ చేస్తారు, కొంతమంది ఆయుధాలకి పూజ చేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది ఇవన్నీ నశించిపోబోతున్నాయి. ఈ పంచభూతాలు మాయమైపోబోతున్నాయి. భూమి కరిగిపోబోతుంది, ఆకాశం అదృశ్యమైపోబోతుంది. ఓ మానవుడా, నువ్వు దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి? దేనికోసం అయ్యా నువ్వు కనిపెట్టుకొని ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి కొంతమంది, నాకు తెలిసిన ఒక యవన బిడ్డ 5 సంవత్సరాలు MBBS సీట్ కోసం ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాస్తూనే ఉంది. ఎవ్రీ ఇయర్ డాక్టర్ అయిపోయి, వాళ్ళతో పాటు డాక్టర్ సీట్ వచ్చిన చదువుకున్న వాళ్ళు డాక్టర్ అయిపోయారు. ఇంకా ఈమె దేనికోసం ఎదురు చూస్తుంది? ఈ లోకంలో మనుషులు రకరకాల కోసం ఎదురు చూస్తారు. కానీ ఈరోజు బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తున్నమాట, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, దానికోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఈ భూమి మీద నీకు జాగడు
స్థలం లేదని చింతించుకో. దెర్ ఈస్ ఎ గ్రేట్ ప్లేస్ ఇన్ హెవెన్, న్యూ స్కై, న్యూ ఎర్త్, ఒక క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ. ఒకరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు చాలా వేదనతో పడుకున్నాను, చాలా నిందలో అవమానంతో పడుకున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. వచ్చి మనం బయటికి వెళ్దామన్నారు. కళ్ళలో ఇదంతా దర్శనంలో నేను ఆయన కలిసి అలాగే వెళ్తున్నా. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, చాలా కొత్తగా అనిపించింది. ఈ లోకంలో ఉన్నట్లు కాదు అది. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. చాలా పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి, అన్ని వజ్రాలతోనూ రత్నాలతోనూ బంగారంతోనూ, బంగారపు వీధులు, ఎవ్రీథింగ్. ఈ భూమి మీద నేను నాదని ఏది అనుకున్నాను, ఏది అక్కడ కనబడట్లే. అక్కడ సూర్యుడు కనబడలే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను వెళ్ళినప్పుడు, ఉదాహరణకి ఫాదర్ గారు కూర్చున్న ప్లేస్ అనుకోండి, ఆ పర్టికులర్ బాలయేసు ఉన్న ప్లేస్లో చాలా గ్లోరీ, మహిమ ఉన్నది. నేను ఎలాగ చూశాను, ఆ వెలుగులోనే నేను ఆనందిస్తున్నాను. ఐ రిజాయిస్ ఇన్ దట్ లైట్. చాలాసేపు చూసిన తర్వాత ప్రభు నాకు ఒక పెద్ద బిల్డింగ్ చూపించాడు. దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీ కోసం, ఇది నీ కోసం. అక్కడ మా టీం పేరు చూశాను, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. దిస్ ఈజ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సీ, ఏమండి, బైబిల్లో ఏది అబద్ధం లేదు, అంత సత్యం. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి, దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు ఎలాగ ప్రార్థిస్తారంటే, ప్రభువా నా కోసం ఏమి నువ్వు దాచి ఉంచావు ప్రభా, మీ అందరి కోసం నేను గృహములను కట్టుటకు వెళ్తున్నాను అన్నావు కదా ప్రభా, నా కోసం నువ్వు ఏమి దాచి ఉంచావు. నువ్వు ప్రభుని అడగాలి. ప్రభుని అడిగితే ఆయన తప్పనిసరిగా మనందరికీ తెలియపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.